అని చెప్పడానికి ఉండదన్నమాట. కొన్ని రకాల ఇండైజెషన్ అనేది అది అదొక రకం. అలాగే ఎపిగాస్ట్రిక్ పెయిన్, ఈ పెయిన్ అప్పర్ అబ్డామెన్లోని రిబ్ కేజ్ కింద రిబ్ కేజ్ కింద అప్పర్ అబ్డామెన్లోని ఉంటుంది. అక్కడేమో చాలా నొప్పిగా ఉంటుంది. ఆ అప్పర్ అబ్డామెన్ని ఎపిగాస్ట్రియం అని అంటారు. రిబ్ కేజ్కి కిందని పొట్టకి పైన ఆ మధ్యలో రెండు కలిసే దగ్గర అనుకోవచ్చు, ఎపిగాస్ట్రియం అంటారు. అక్కడ ఎక్కువ నొప్పిగా వస్తుంటుంది. దాన్ని ఎపిగాస్ట్రిక్ పెయిన్ అని, అంటే ఇందులో రకరకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ ఎపిగాస్ట్రిక్ పెయిన్ అనేది వన్ టైప్ ఆఫ్ ఇండైజెషన్ డిజార్డర్. అలాగే బ్లోటెడ్ స్టమక్, ఫీలింగ్స్ ఆఫ్ అన్కంఫర్టబుల్ ప్రెషర్, చాలా పొట్టలోని బాగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టు, ఫుల్నెస్ ఇన్ ది బెల్లి, పొట్టలోని బాగా నిండిపోయినట్టు, ఎంతో ఇలాగా పట్టేసినట్టు ఉంటుంది కదా, అలాగా నిండిపోయినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా తిన్న తర్వాత నిండిపోయినట్టుగా ఉండడం అనేది బ్లోటెడ్ స్టమక్ అని అంటారు. అలాగే ఎర్లీ సాటిటీ ఆర్ లాస్ ఆఫ్ ఎప్టైట్, ఫీలింగ్ ఫుల్ వెరీ క్విక్లీ ఆఫ్టర్ ఆర్ డ్యూరింగ్ ఈటింగ్. తింటున్నప్పుడు కానీ తినేసిన తర్వాత కానీ ఫుల్ అయిపోయినట్టు, ఇంకా ఇలా కొంచెం తిన్న వెంటనే ఏదో 2 ముద్దలు తినేసరికి కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అలాగా ఉండడం అనేది కూడా లాస్ ఆఫ్ ఎప్టైట్, డైజెషన్ అనేది లేకపోవడం. ఎపిటైట్ అనే పదం తెలుసు కదా మీకు. ఎపిటైట్ అంటే డైజెస్టివ్ కెపాసిటీ, అది తగ్గిపోయినట్టుగా ఉంటుంది అనమాట. హార్ట్ బర్న్, ఈ బర్నింగ్ అనేది స్టమక్కి ఈసోఫాగస్కి మధ్యలోనే ఎక్కువగా బర్నింగ్ పెయిన్, మండిపోతున్నట్టు నొప్పిగా ఉన్నట్టుగా ఉంటుంది. పొట్టకిను ఈసోఫాగస్ దగ్గర ఉంటుంది. అది వాళ్ళకి ఏంటంటే ఏదో గుండెల్లో మంటలాగే అనిపిస్తుంది. ఇది కూడా ముఖ్యంగా యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల కూడా వస్తుంది. ఆ మంట అనేది యాసిడ్ నుండే కదా బర్నింగ్ అనేది, కనుక యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల కూడా వస్తుంటుంది. అదే యాసిడ్ రిఫ్లెక్స్ కూడాను. స్టమక్ యాసిడ్ కమ్స్ అప్ ఫ్రమ్ ది స్టమక్ త్రూ ఈసోఫాగస్, లీడింగ్ టు ఏ బర్నింగ్ సెన్సేషన్ అండ్ ఆఫెన్ ఏ సోర్ టేస్ట్ ఇన్ ద మౌత్. కడుపులో ఉన్న యాసిడ్ అనేది ఈసోఫాగస్ ద్వారా తిరిగి బయటికి రావడం అనేది కూడా జరుగుతుంటుంది. దానివల్ల మంట, మళ్ళా గొంతులోని ముఖ్యంగా పుల్లని రుచి లాగా నోట్లో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నోట్లోని పుల్లగా అనిపిస్తూ ఉంటుంది, మంట అనేదే కాకుండా. నాజియా ఆర్ వామిటింగ్, నాజియా అంటే వికారంగా ఉంటుంది అన్నమాట. బాగా సివియర్ కేసులోనే ఈ ఇండైజెషన్ అనేది ఏదో తిన్నది అరక్కపోవడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, గ్యాస్ లాగా ఉండడం, కడుపులో మంట ఉండడమే కాకుండా ఇంకా బాగా సివియర్ అయినప్పుడు ఫుల్నెస్ అండ్ లాస్ ఆఫ్ ఎపిటైట్ మే డెవలప్ ఇంటూ యాక్చువల్ నాజియా ఆర్ వామిటింగ్. అంటే ఇంకా అరగదు కదా. ఇప్పుడు జనరల్గా వామిటింగ్ అనేది వామిట్ అయినప్పుడు సగం సగం జీర్ణమైన ఆహారమే కదా వామిట్ అవుతూ ఉంటుంది. అలాంటి ఆహారం వికారంతో కూడి వామిటింగ్ కూడా అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇండైజెషన్ వల్ల. అలాగే అంటే మామూలుగా నార్మల్ కండిషన్లో డైజెస్ట్ అయిపోయి మామూలుగా ప్రేగుల్లోకి వెళ్ళిపోవాలి. డైజెస్ట్ అవ్వక తిరిగి వెనక్కి రావడం అనేది కూడా ఇంకా అక్క మ్యూట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడేనా? ఓకే ఓకే. అలాగా మామూలుగా కడుపులో మంట అవి ఉండడం, ఇంకా సివియర్ అయినప్పుడు ఇంకా నాజియా వికారంగా వచ్చి వామిటింగ్ అయిపోవడం కూడా జరుగుతుంటుంది అనమాట. ఇవి జనరల్గా పెప్టిక్ అల్సర్ డిసీజ్లో ఉన్న సిమ్టమ్స్ లాగా అనిపిస్తుంది, కానీ
టెస్ట్ చేస్తే 1/3 పీపుల్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ స్టమక్ అల్సర్ అనేది 1/3 పీపుల్లో ఉంటుంది. అంటే ఈ సిమ్టమ్స్ ఉన్న ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది ఉంటే 30 మందిలోనే స్టమక్ అల్సర్ ఉంటుంది. అదే 2/3 ఈ ఈ ఇండైజెషన్ ప్రాబ్లమే, డైజెస్ట్ అవ్వకపోవడమే కానీ అల్సర్స్ కాదు. అల్సర్స్ అనేది ఇంకా ప్రాబ్లం కదా, కడుపులో పుళ్ళు అనేవి. ఫంక్షనల్ డిజార్డర్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాబ్లం విత్ ది బాడీలీ ఫంక్షన్స్ దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఫిజికల్ కాజెస్. అంటే ఫంక్షనల్ విధుల్లో ఉన్న ఈ సమస్య అనేది దాని స్ట్రక్చర్లో ఏ లోపం కనిపించదు. టెస్ట్ చేస్తే మామూలుగా అయితే ఇప్పుడు అల్సర్స్ అనుకోండి, అక్కడ పుండు, కురుపులు అలాంటివి ఉంటాయి, లేదా రప్చర్ అయిపోవడం, గ్యాస్ట్రైటిస్. కానీ దీంట్లోని స్ట్రక్చరల్గా ఏమి ప్రాబ్లమ్, ఫిజికల్ కాజ్ ఏమీ ఉండదు. ఇది మాత్రం ఫంక్షనల్లే రాదర్ దాన్ స్ట్రక్చరల్ కాకుండా ఫంక్షనల్ డిసీజ్ అనమాట. దాని విధుల్లో లోపాల వల్ల, తేడాల వల్ల వచ్చే జబ్బు ఇది. ఫిజిషియన్స్ డోంట్ ఆల్వేస్ అండర్స్టాండ్ వై దే అక్కర్. జనరల్గా డాక్టర్స్కి అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది అసలు అర్థమే కాదంట. జనరల్గా బ్రెయిన్, నర్వస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి సాధారణంగా, అందుకే ఇది వస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే డైరెక్ట్ ఇప్పుడు చూడండి, కన్ను ఉంటుంది, చూడడానికి అంత బాగానే ఉంటుంది, కానీ కంటికి సంబంధించిన ఆప్టిక్ లోబ్లోని, బ్రెయిన్లోని ఏమైనా తేడా వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే ఇంకా వాళ్ళకి కన్నే కనిపించదు అనమాట. స్ట్రక్చర్ వైజ్ చూస్తే అన్నీ చక్కగానే ఉంటాయి కన్ను స్ట్రక్చర్ని, కానీ కారణం ఏంటి అంటే బ్రెయిన్లో ఉన్న తేడా వల్ల. అలాగే ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా డిస్పెప్సియా, అజీర్తి అనేది కూడా బ్రెయిన్కి, నర్వస్కి సంబంధం ఉండడం వల్లనే చాలా మందిలో ఇది ఎందుకు వచ్చింది, అసలు దేని వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పలేకపోతారట డాక్టర్స్ కూడాను. కాజెస్ ఫంక్షనల్ డిస్పెప్సియా, దీన్ని ఫంక్షనల్ డిస్పెప్సియా అంటారు. దీనికి కారణాలు ఏంటి అనేది తీసుకుంటే, ఇండైజెషన్ అనేది విత్ ది డైజెస్టివ్ ప్రాసెస్లోని తేడా, లోపం వల్ల అనేది కదా, డైజెస్టివ్ సిస్టంలో లోపం వల్ల అనేది. ఇంపేర్డ్ స్టమక్ అకామిడేషన్ ఎంప్టీయింగ్ అంటే మామూలుగా స్టమక్లోని ఇంపేర్డ్ అకామిడేషన్, మనం ఫుడ్ వేస్తుంటే అది మామూలుగా చిన్నగా నొక్కుపోయే ఉంటుంది, ఫుడ్ వేస్తుంటే దానికి తగినట్టుగా అది అకామిడేట్ చెయ్యాలి, ఆ ఫుడ్ని తీసుకోవడానికి వీలుగా పెద్దదవ్వడం అనేది జరగాలి. అలాంటిది జరగకపోవడం అనమాట. నార్మల్లీ ది స్టమక్ ఈ సపోజ్ టు రిలాక్స్ అండ్ ఎక్స్పాండ్ టు అకామిడేట్ ఫుడ్. అకామిడేట్ ఇవ్వాలి ఫుడ్ తీసుకునేటప్పుడు, రిలాక్స్ అయిపోయి ఉన్న ఫుడ్ తీసుకునేటప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలి. కానీ కొందరిలో ఏంటంటే ఇది అసలు ఎక్స్పాండ్ అవ్వదు అనమాట, కాన్స్టెంట్ ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఎక్స్పాన్షన్ అనేది జరగకపోవడం నుండి కొంచెం చిన్నది సైజులోనే ఉండిపోయింది అనుకోండి, కొంచెం నిండిపోద్ది కదా, కొద్దిగా ఆహారం వేసేసరికి కడుపు నిండిపోయినట్టు అనిపించేస్తుంది అనమాట. అలాగా కొన్నిసార్లు ఈ స్టమక్ అనేది ఎంప్టీ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోవాలి కదా, అలాగా వెళ్ళడానికి కావలసిన సిగ్నల్ అనేది లోపం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ రకమైన ప్రాబ్లం వస్తుంది. అక్కడే ఉండిపోయింది అనుకోండి, ఎప్పటికప్పుడు ఇక్కడ ఖాళీ అయిపోతూ పేగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే కదా ఇక్కడ ఫుడ్ కి తీసుకోవడానికి, అటు వెళ్ళకుండా ముందు తిన్నది అక్కడే ఉండిపోయింది అనుకోండి. అలాగా ఉండిపోతే దానివల్ల
అటు వెళ్ళకపోవడం అనేది జరిగి ఇక్కడేమో ఆల్వేస్ ఫుల్గా ఉన్నట్టే ఉంటుంది. దాన్ని గ్యాస్ట్రోపారసిస్ అని కూడా అంటారు. అలాగా ఆ కారణం వల్ల చిన్నపేగులోకి వెళ్ళిపోవడానికి కావలసిన సిగ్నల్ అందకపోవడం వల్ల అక్కడిదక్కడ ఉండిపోతే దిస్ కెన్ కాజ్ ఫుడ్ టు బ్యాకప్, గ్యాస్ టు బిల్డ్. ఆ ఫుడ్ మళ్ళీ వెనక్కి వచ్చేయడానికి కారణమవుతుంది. మరి ఫుడ్ అందులో ఉండిపోయిందంటే గ్యాస్ ఫామ్ అయిపోద్ది కదా, అందులో ఎంతో కొంత ఈ జ్యూసెస్ అనేవి సెక్రెట్ అవుతాయి కదా, కాబట్టి గ్యాస్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఫుడ్ అక్కడ ఉంటే ఆటోమేటిక్గా బ్యాక్టీరియా అనేది కూడా అందులోని చేరిపోయి స్థిర నివాసం ఏర్పరచుకొని ఇంకా అలా అక్కడ నిశ్చలంగా అక్కడ ఉండిపోవడానికి కూడా కారకం అవుతుంది అన్నమాట. ఎప్పటికప్పుడు ఫుడ్ పేగుల్లోకి వెళ్ళిపోకపోవడం అనే కారణం వల్ల అక్కడ నిండిపోతుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుంది, బ్యాక్టీరియా అనేది అక్కడ చేరిపోయి స్థిర నివాసం లాంగ్ టర్మ్ అక్కడ ఉండిపోవడానికి కారణం అవుతుంది. ఇంకా ఫుడ్ అలర్జీస్, ఫుడ్ అలర్జీస్ గురించి తీసుకుంటే అన్డయాగ్నోస్డ్ ఫుడ్ అలర్జీ, ఇట్ కుడ్ బి ప్రొడ్యూసింగ్ అన్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఇన్ ది గట్. అంటే ఏ రకమైన ఫుడ్కి అలర్జీ అవుతుంది ఇది అనేది కొందరికి చెప్పలేరు, దేనివల్ల వస్తుంది అనేది డయాగ్నోస్ చేయలేరు. అది అలాంటి ఫుడ్ మాత్రం ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, వాళ్ళలోని ఇన్ఫ్లమేషన్ అనుకున్నాం కదా, రెడ్గా అయిపోయి లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది అనేసి, ఆ గట్టులోని గట్ అంటారు, డైజెస్టివ్ కెనాల్ని గట్ అంటారు, ఆ గట్లోని ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. కొందరిలోని వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎక్కువగా అయిపోతుంది. ఈ ఈ ప్రాబ్లం ఫంక్షనల్ డిస్పెప్సియా ఉన్న వాళ్ళల్లో వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎక్కువ అయిపోయి ది గట్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ యాక్టివేటెడ్, గట్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అని ఇంకా, అంటే మామూలుగా ఇంకా అక్కడికి ఫుడ్ని రానివ్వదు అనమాట. సమ్ ఆల్సో సెల్ఫ్ రిపోర్ట్ ఫుడ్ సెన్సిటివిటీస్ పర్టికులర్లీ టు వీట్. కొందరికి ఫుడ్ సెన్సిటివిటీస్ ఉంటాయి, కొందరికి చూడండి డస్ట్ అలర్జీ అంటారు, కొందరికి ఏదో వర్షం పడితే తేమ ఉంటే తుమ్ములు వచ్చేస్తాయి అనేసి, అలా కొన్నిటికి అలర్జీస్ ఉంటారు కదా. అలాగా ఈ ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు కొందరు, ముఖ్యంగా గోధుమ వల్ల మాకు ఇండైజెషన్ వస్తుంది, ఏదైనా గోధుమ తిన్నామంటే పడదు అంటారు. కొందరు చూడండి పెసరపప్పు పడదు ఉబ్బరంగా ఉంటుంది అంటారు, కొందరు శనగపప్పు పడదు ఉబ్బరంగా ఉంటుంది అంటారు. అలాగా కొందరికి కొన్ని సెన్సిటివ్గా ఉంటారు కొన్ని పదార్థాలకి, ముఖ్యంగా గోధుమ వల్ల కూడా ఇది సెన్సిటివ్గా ఉండి నాకు అరగలేదండి అంటుంటారు. అన్ అలర్జిక్ రెస్పాన్స్ కుడ్ ఎక్స్ప్లెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ నాజియా, అంటే ఈ సిమ్టమ్స్ కొందరికి వికారం అనే రూపంలోని గ్యాస్ ప్రాబ్లము, ఇన్ఫ్లమేషను, ఇలాంటివన్నీ రావడానికి కారణం అవుతుంది. దానివల్ల వాళ్ళకి బ్లోటింగ్, పొట్టలో ఉబ్బరము, నొప్పి కూడా ఉంటాయన్నమాట. ఈ ఫుడ్ అలర్జీస్ వల్ల కూడా వచ్చే ఇండైజెషన్ వాళ్ళకి కడుపులోని ఉబ్బరంగాను నొప్పి కూడా ఉంటుంది. ఇంకా హైలోపైలోరీ, దిస్ కామన్ బ్యాక్టీరియల్, మనకి ఫస్ట్ పెప్టిక్ అల్సర్స్ నుండి చెప్పుకుంటున్నా ఉన్నాం. ఇది ఈ పైలోరీ, హెచ్ పైలోరీ అనేది కామన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కెన్ కాజ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, గ్యాస్ట్రైటిస్ అనేది కూడా ఉంటుంది. అలాగే మ్యూకస్ లైనింగ్ని స్టమక్ గ్యాస్ట్రిక్ యాసిడ్కి వ్యతిరేకంగా లైనింగ్ డిస్టర్బ్ చేసింది అనుకోండి, అది డిస్టర్బ్ చేయడం వల్ల యాసిడ్ అనేది పడటం అనేది జరుగుతుంది. ఆ రకంగా ఈ హెచ్ పైలోరీ అనే కామన్ బ్యాక్టీరియా ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇదే
సైడ్ ఎఫెక్ట్స్ను కూడా కలిగి ఉంటుంది అన్నమాట, కలిగిస్తూ ఉంటుంది. కనుక ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్లోని దీన్ని టెస్ట్ చేసి ఇది జనరల్గా గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సింటమ్స్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్, ఇది ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది చెప్పలేరనమాట వాళ్ళు. దానికి గనక ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఈ చాలా వరకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది, అలాగే ఈ డిస్పెప్సియా కూడా జబ్బులు తగ్గడం అనేది అబ్జర్వ్ చేశారనమాట. ఆ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి, తొలగించడానికి ఇచ్చిన ట్రీట్మెంట్లో ఈ ప్రాబ్లమ్ని క్యూర్ అవ్వడం అనేది చాలా మందిలో అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ మందికి ఈ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్లనే వస్తూ ఉంటుంది. అలాగే విసరల్ హైపర్ సెన్సిటివిటీ. విసరా అంటే ఏంటో ఐడియా ఉందా? విసరా అని అంటారు, అంతరంగ అవయవాలుని విసరా అని అంటారు. ఆ అంతరంగ అవయవాలు సెన్సిటివ్గా ఉన్నప్పుడు హైపర్ సెన్సిటివిటీ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్ని కాజెస్ కదా చెప్పుకుంటున్నాం మనం. వాళ్ళకి కొందరిలోని నర్వస్ సిస్టమ్ అనేది ఎక్స్ట్రా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళల్లోని ఫిజికల్ రెస్పాన్సు, స్ట్రెస్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్, వాటి వల్ల అలా ఎమోషన్స్కి అండర్గో అయినప్పుడు, స్ట్రెస్ పొందినప్పుడు శరీరంలో ఫిజికల్గా కనిపిస్తుంది. సైకోసోమాటిక్ అని చెప్పుకుంటున్నాం కదా, అవేంటి? టైటనింగ్, రెస్ట్రిక్షన్ ఆఫ్ ది డైజెస్టివ్ ఆర్గన్స్. డైజెస్టివ్ ఆర్గన్స్ అన్నీ కూడా టైట్ అయిపోతాయి అన్నమాట, బిగుసుకుపోవడం అనేది, ఫుడ్ని వస్తుంటే రెస్ట్రిక్ట్ చేయడం అనేది. మామూలుగా అవి ఎప్పుడు కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటాయి కదా. ఏ మూమెంట్ అంటారు దాన్ని? పెరిస్టాల్టిక్ మూమెంట్. ఆ పెరిస్టాల్టిక్ మూమెంట్ అనే దాన్ని అవ్వనీయకుండా చేస్తుంది అనమాట. వాళ్ళకి ఉండే స్ట్రెస్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల పెరిస్టాల్టిక్ మూమెంట్ని ఆపేస్తూ ఉంటుంది. పొట్టలో ఉన్న భాగాలని కూడా టైట్గా చేసేస్తాయి అన్నమాట. సమ్ ఆఫ్ దీస్ పీపుల్ మే ఆల్సో హ్యావ్ విసరల్ హైపర్ సెన్సిటివిటీ. అంటే ఈ అంతరంగ అవయవాలు అంటే కొన్ని సెన్సిటివ్గా ఉంటాయి అంటారు కదా. అంటే ఆ సెన్సిటివిటీ లేని వాళ్ళు మనం చెప్పుకున్నాం కదా, ఏంటి కాటాగుళ్ళు, సున్నిత త్రాసుల్లాగా అనేసి. కాటాగుళ్ళలో ఒక 6-7 కేజీల్లో 10 కేజీల్లో అటు ఇటు అయినా కూడా పెద్ద తేడా ఉండదు. అదే సున్నిత త్రాసులో అయితే 1 గ్రామ్ తేడా వచ్చినా కూడా చూపించేస్తుంది అనేసి. అలాగా ఈ విసర కొందరికి చెవులు సెన్సిటివ్గా ఉంటాయి, వాడి పావు చెవులురా అంటారే, ఎక్కడో ఉన్న విషయాలు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నా కూడా అడిగి వినిపించేస్తాయి అనేసి చెప్పడానికి, అది సెన్సిటివ్గా అంటారే. అలాగా ఈ అంతరంగ అవయవాలు కొందరికి హైపర్ సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. పొట్టలో ఉన్న భాగాలు అనేవి చాలా మామూలు సెన్సిటివ్ కాదు, ఇంకా హైపర్ సెన్సిటివ్గా ఉండి చిన్న చిన్న తేడాలకు కూడా వాళ్ళకి రియాక్షన్లు వస్తుంటాయి. Means that regular expansion and contraction of the digestive organs feels excessive or uncomfortable to them. ఆ సెన్సిటివిటీ వల్ల మామూలు వాళ్ళకి కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, పెరిస్టాల్టిక్ మూమెంట్ అనుకున్నామే, అది వాళ్ళకి హైపర్ సెన్సిటివిటీ ఉండడం నుండి ఆ కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ అనేది ఏదో లోపల దంచేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది అనమాట. చికాగ్గా, అన్కంఫర్టబుల్గా, ఎక్కువగా నొక్కేస్తున్నట్టు, కంట్రాక్ట్ అవుతున్నట్టు, ఎక్స్పాండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఆ హైపర్ సెన్సిటివిటీ వల్ల కూడా. అది కూడా ఒక వాళ్ళ సిమ్టమ్. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫంక్షనల్ డిస్పెప్సియా అంటే ఎంతవరకు లీడ్ చెయ్యొచ్చు, ఇది రిస్క్
ఎంతవరకు లీడ్ చేయొచ్చు అంటే హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్. ఈ యాంగ్జైటీ డిప్రెషన్ అనేవి సైకలాజికల్ ప్రాబ్లమ్స్. చెప్పాలంటే మెంటల్ కండిషన్స్ అంటారు కదా, న్యూరోసిస్ సైకోసిస్ అని అంటారు. న్యూరోసిస్ అనేవి కొంచెం సింపుల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సైకోసిస్ అనేవి చాలా పెద్ద మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇంకా వాళ్ళకి కొంచెం చాలా కష్టం. అలాంటి మొత్తానికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని స్టాంప్ వేయబడినట్లుగా ఉండేవే ఈ యాంగ్జైటీ, డిప్రెషను ఇలాంటివి. అంటే వాళ్ళు చూడడానికి మామూలుగానే ఉన్నట్టే అనిపిస్తారు యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, కానీ అది ఎక్కువగా ఉండడం నుండి ఆ దగ్గరున్న వాళ్ళు వాళ్ళని భరించలేరు అన్నమాట. అంటే కొన్ని సంసారాలు విడిపోయేంత వరకు వచ్చేస్తాయి వాళ్ళ యాంగ్జైటీ వల్ల. వాళ్ళు చాలా మంచి వాళ్ళే, చెడ్డవాళ్ళు కాదు, కానీ ఈ డిప్రెషన్ అనేది, యాంగ్జైటీ అనేది అంతలాగా కూడా లీడ్ చేస్తుంటాయి అన్నమాట. మామూలుగా ఏమీ తేడా ఉండవు, కానీ అలాంటి యాంగ్జైటీ, డిప్రెషన్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇండైజెషన్ అనేది కారణం కావచ్చు. దీనివల్ల అక్కడికి కూడా లీడ్ చెయ్యొచ్చు, రిస్క్ ఫ్యాక్టరు. అంతేకాకుండా అబ్యూస్ ది సిమ్టమ్స్ ఆఫ్ ఎఫ్డి అండ్ ఏ హిస్టరీ ఆఫ్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. అలా ఈ టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయి హెచ్ పైలోరీ ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. తిరిగి కోరిండి ఇన్వైట్ చేసినట్టు అవుతుంది అనమాట అది ఇన్ఫెక్షన్ రావడానికి. అలాగే యూజ్ ఆఫ్ ఎన్ఎస్సిఐడిస్, ఈ పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి వాడడం వల్ల, అలాగే స్మోకింగ్, టొబాకో ప్రొడక్ట్స్ వాడడం వల్ల, పాను, అదేంటి కైని అంటారు ఎక్కువగా, ఒడిశా వాళ్ళు ఎక్కువ అలా నవ్వుతూనే ఉంటారు. అలాంటివన్నీ వాడడం వల్ల కూడా ఈ ఇండైజెషన్ ప్రాబ్లం అనేది లీడ్ చెయ్యొచ్చు అవి కూడా. ఇంకా ఫంక్షనల్ డిస్పెప్సియా డయాగ్నోసిస్, ఇవి ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? ఫంక్షనల్, స్ట్రక్చరల్ అంటే ఏదో ఎక్స్రేలో ఏవో తీసేయచ్చు, కానీ ఫంక్షనల్ డిస్పెప్సియా అనేది దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు అనేది చూస్తే బ్లడ్ టెస్ట్లు, చెక్ ఫర్ కామన్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్ దట్ మైట్ ఎక్స్ప్లెయిన్ ది సిమ్టమ్స్. బ్లడ్ టెస్ట్ల ద్వారా కూడా దీన్ని చెక్ చేయొచ్చు. అంటే దీని సిమ్టమ్స్ని వాటిని చెక్ చేయడం ద్వారా ఇది ఇండైజెషన్, ఫంక్షనల్ డిస్పెప్సియా అనేది కన్ఫర్మ్ చేయొచ్చు. ముందు జబ్బు అనేది ఏంటి, దేనివల్ల వచ్చింది అనేది కన్ఫర్మ్ అయితేనే కదా దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలం. కనుక అది డయాగ్నోస్ చేయొచ్చు బ్లడ్ టెస్ట్ల ద్వారా. అలాగే అప్పర్ ఎండోస్కోపీ, ఇమేజింగ్ టెస్ట్ టు లుక్ ఇన్సైడ్ ది ఆర్గన్స్ ఫర్ ఎనీ స్ట్రక్చరల్ ప్రాబ్లం. అది లోపల ఇమేజెస్ని తీస్తుంది కదా ఎండోస్కోపీ ద్వారా, ఏమైంది అక్కడ, ఏమున్నదా, అసలు అల్సర్స్ అవి లేవనుకోండి, అది పెప్టిక్ అల్సర్స్ కాదు, ఇది ఫంక్షనల్ డిస్పెప్సియా. అలాగే బ్రెత్ టెస్ట్లు, బ్రీతింగ్ని టెస్ట్ చేయడం ద్వారా కూడా కొన్ని డయాగ్నోస్ చేయొచ్చంట. ఇది అబ్నార్మల్ బ్యాక్టీరియా ఇన్ ద గట్, బ్రెత్ టెస్ట్ల ద్వారాను ఉండకూడని బ్యాక్టీరియా, గట్ అంటే ఏమని చెప్పాను, మొత్తం మౌత్ టు యానస్ వరకు ఉండేది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటాం కదా, దాన్నే గట్ అని కూడా అంటారు. అందులో కూడా బ్రెత్ టెస్ట్ల ద్వారా అందులో ఏమైనా అబ్నార్మల్ బ్యాక్టీరియా ఉందా అనేది తెలుసుకోవచ్చు. అలాగే యూరియా బ్రెత్ టెస్ట్ అంటారట. ఆ యూరియా బ్రెత్ టెస్ట్ అనేది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుందట యూరియా బ్రెత్ టెస్ట్. అలాగే హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అనేది ఒకటి ఉంది, అదేమో SIBO అనే దాన్ని ఉన్నదా లేదా అనేది
టెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ స్టడీస్ టు సీ హౌ ఫాస్ట్ ది స్టమక్ ఎంప్టీస్ ఇంటు ది స్మాల్ ఇంటెస్టైన్. గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ స్టడీ అనేది చేయడం ద్వారా ఎంత స్పీడ్గా మన పొట్టలో నుండి ఇంటెస్టైన్లోనికి ఫుడ్ వెళుతుంది అనేది తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మరి అది సరిగ్గా జరగకపోయినా కూడా ఇండైజెషన్ అనేది వస్తుందని చెప్పుకున్నాం కదా ఇందాకల కాజెస్లోని. అది టెస్ట్ చేయడానికి కూడా గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ స్టడీ అనేది తెలుసుకోవచ్చు. ఇఫ్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎ స్ట్రక్చరల్ ఆర్ బయోకెమికల్ డిసీజ్ అండ్ ద సిమ్టమ్స్ హ్యావ్ బీన్ persistent ఫర్ 3 months ఆర్ మోర్, అంటే స్ట్రక్చరల్గా ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకపోతే, అలాగే బయోకెమికల్ డిసీజ్ కూడా ఏమీ లేకపోతే, ఇవేమి లేకపోయినా ఈ సిమ్టమ్స్ మాత్రం ఏవైతే ఈ డిస్పెప్సియా అనే దానికి చెప్పుకున్నామో అవి 3 months వరకు ప్రొలాంగ్డ్గా ఉన్నాయి అంటే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా ఇది అంటే స్ట్రక్చరల్గా ఏం ప్రాబ్లం లేకపోతే వాళ్ళకి అయితే ఫంక్షనల్ డిస్పెప్సియా అనేది కన్ఫర్మ్ చేసేయచ్చు అనమాట. ఆ సిమ్టమ్స్ ఉండి స్ట్రక్చరల్గా మరి పెప్టిక్ అల్సర్స్ అవి అనుకోండి స్ట్రక్చరల్గా కనిపిస్తూ ఉంటాయి అందులోని. దీనికి మరి యోగిక్ మేనేజ్మెంట్ ఆఫ్ డిస్పెప్సియా, దీనికి ఏ రకంగా యోగా ద్వారా క్యూర్ చేయొచ్చు అనేది తీసుకుంటే అనేక రకాల యోగా ప్రాక్టీసెస్ ఈ సిమ్టమ్స్ని తొలగించుకోవడానికి ఉపయోగపడతాయి. సిమ్టమ్స్ని తొలగించడానికి, డైజెషన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి, స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి, టోటల్ వెల్బీయింగ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా యోగిక్ మేనేజ్మెంట్ అనేది సహకరిస్తుంది. వాటి సిమ్టమ్స్ని తొలగించడానికి, డైజెషన్ కెపాసిటీ అంటే పొట్టలో కడుపులో మంట నొప్పి అనుకున్నారు కదా అవన్నిటిని తొలగించడానికి, డైజెషన్ కెపాసిటీ పెంచడానికి, స్ట్రెస్ని తొలగించడానికి, ఓవరాల్ వెల్బీయింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది సహకరిస్తుంది. ఇట్స్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ వైల్ యోగా కెన్ ప్రొవైడ్ పొటెన్షియల్ బెనిఫిట్స్, అన్నిటికీ చెప్పిందే ఇవి. యోగా అనేది పొటెన్షియల్ బెనిఫిట్స్ ఇచ్చినా కూడా ఇది మాత్రమే పూర్తిగా ట్రీట్ చేసేయగలదు అని కన్సిడర్ చేయడానికి వీల్లేదు. సబ్స్టిట్యూట్ ఫర్ మెడికల్ అడ్వైజ్ అండ్ ట్రీట్మెంట్, మెడికల్ అడ్వైజ్ ట్రీట్మెంట్కి ఇది కొంతవరకు సబ్స్టిట్యూట్ చేస్తుంది కానీ దీని ద్వారానే మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. ఇఫ్ ఎక్స్పీరియన్సింగ్ సివియర్ ఆర్ పెర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఆఫ్ డిస్పెప్సియా, ఒకవేళ సివియర్గా లాంగ్ పీరియడ్ ఇది ఉన్నదంటే ఇట్స్ క్రూషియల్ టు కన్సల్ట్ ఏ మెడికల్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేయడం అనేది తప్పగా చేయవలసిన పని. ఇంకా ఇప్పుడు ఏ యోగా ప్రాక్టీసెస్ దీనికి హెల్ప్ చేస్తాయి అనేది చూస్తే, ఏ ఆసనాలు హెల్ప్ చేస్తాయి పొట్టలోని గ్యాస్ నిండిపోయినట్టుగా ఉబ్బరంగా ఉంటే? పవనముక్తాసనము, వెరీ గుడ్. అర్ధమశ్చంద్రాసనము. పవనముక్తాసన చేస్తే పొట్టలో ఉండిపోయిన గ్యాస్ అది ప్రొడ్యూస్ అవుతుంది, దాని వల్ల కూడా ఇండైజెషన్ వస్తుంది అన్నారు కదా. గ్యాస్ రిలీవ్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లమ్ ని తొలగించవచ్చు. అర్ధమశ్చంద్రాసనం అనేది మొత్తం పొట్టలో ఉండే భాగాలన్నింటినీ వెలి తిప్పేసినట్టు, బట్టని పిండేసినట్టుగా చేస్తుంది కాబట్టి పవర్ని పెంచుతుంది, డైజెస్టివ్ పవర్ని పెంచుతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ చక్కగా ఫంక్షన్ చేసి డైజెస్టివ్ కెపాసిటీని పెంచుతుంది, వాటికి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. వజ్రాసనం అనేది కూడా ఎప్పుడు చేయొచ్చు అంటారు? ఎల్లప్పుడూ చేయొచ్చు. భోజనం చేసిన వెంటనే కూడా చేస్తే ఏమవుతుంది అని, మనం తిన్న ఆహారం కరెక్ట్ గా అరిగి ప్రాబ్లం ఉంటే తగ్గిపోతుంది, లేకపోతే రాకుండా చేస్తుంది.
మీకే అర్థమైపోతుంది కదా యోగిక్ ట్రీట్మెంట్ ఏ ఏ ఆసనాలు చేయించవచ్చు అనేది. మనం ఎక్కువ వజ్రాసనం గురించి అదే చెప్పుకుంటాం కదా. భోజనం చేసిన తర్వాత కూడా కొంతసేపు వజ్రాసనంలో కూర్చుంటే డైజెషన్ బాగా అవుతుంది అనే కదా చెప్పుకుంటాం. కాబట్టి ఆ వజ్రాసనం అనేది కూడా చేయించవచ్చు. అలాగే ఉత్తనాసనం అంటున్నాడు, ఫార్వర్డ్ ఫోల్డ్ అనేసి. ఇందాక చెప్దాం అనుకున్నాను. మామూలుగా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆసనానికి పేర్లు మారుస్తూ ఉంటారు. ఉత్తానాసనం అనేది చూసారా? మీ ఏపీఎంబిలో ఏమున్నది? చూద్దాం అనుకుని మర్చిపోయాను. సరే, అంటే నేను అనుకోవడం 90 degrees కాళ్ళు. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసనలో 45 degrees ఎత్తుతాం కదా, దాన్ని 90 degrees లో ఎత్తడం అనేది అందులో అంటారు. ఇంకోటి అర్ధహలాసనమా మేడం? ఆ? అర్ధహలాసనం అంటారు అదే. 90 degrees straight గా అంటే సర్వాంగాసనానికి ఫస్ట్ పొజిషన్ లో కాలు పైకి ఎత్తుతాం కదా, దాన్ని అర్ధహలాసనం అంటారు కదా మేడం. అర్ధహలాసనమా? మళ్ళీ ఉత్తనాసనం అనేది ఇప్పుడు మనం మామూలుగా కాలు చాపుకొని దండాసనంలో కూర్చుంటామా, అందులో ఇలా పైకి ఎత్తుతాం బాడీని. అంటే మామూలుగా సూర్య నమస్కారాల్లో దండాసనంలోని పొట్ట కిందకు ఉంటది, ఆ ఉత్తానాసనంలో పొట్ట పైకి ఉంటది. సుపైన్ పోస్చర్, ప్రోన్ పోస్చర్ లాగా అలా ఉంటది. దాన్ని కూడా ఉత్తానాసనం అని అంటారు. మరి ఇక్కడ వాడు అదేంటి ఫార్వర్డ్ ఫోల్డ్ అంటున్నాడు. మరి ఫార్వర్డ్ ఫోల్డ్ అంటే పశ్చిమోత్తానాసనమే. ఉత్తానాసనం పశ్చిమ భాగాన్ని పశ్చిమోత్తానాసనం అదే అయ్యి ఉండొచ్చు. అలా చేస్తేనే ఫార్వర్డ్ ఫోల్డ్ అనేది వస్తుంది. అలా చేసినప్పుడు జెంటిల్ మసాజ్ టు అబ్డామినల్ ఆర్గన్స్, పొట్టలో ఉండే ఆర్గన్స్కి మంచి మసాజ్గా అవుతుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడ బాగా పెరిగి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చక్కగా పని చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్కి బ్లడ్ సర్క్యులేషన్ ఏ భాగమైనా బాగా పని చేయాలి అంటే ఆ భాగానికి ఏంటి సప్లై అవ్వాలి? బ్లడ్. ఎందుకు బ్లడ్ సప్లై అయితే ఏమవుతుంది? ఎందుకు అది బాగా పని చేస్తుంది బ్లడ్ సప్లై అయితే? ఏమి మీరంతా ఆకాశవాణి లాగా ఉంటారా? వీడియో ఆన్ చేయడానికి ఏమైనా ఇబ్బందులా మీకు? లేకపోతే అంటే సిగ్నల్ ప్రాబ్లమా, లేకపోతే మీరు వీడియోలు ఆఫ్ చేస్తున్నారు? ఇంకేమైనా పనులు చేసుకుంటున్నారా, లేదా ఏమైనా తినాల్సి వస్తుందా? మరి ఏమైనా పనిలో ఉన్నారా? ఇంకేం పనులు చేసేస్తున్నారా? ఆన్లైన్ క్లాసెస్ అన్ని గృహిణులు గృహ పనులన్నీ చేసుకుంటూ వింటున్నారు. మరి గృహిణులే కాకుండా మరి ఇప్పుడు చెప్తున్న పురుష మహానుభావులు కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళు ఆన్లైన్ లోనే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారేమో. కాదు, వాళ్ళు ఇంట్లో పనులే చేస్తున్నారు. అదే వాళ్ళ భర్తల యొక్క అయితే భర్తల సేవలో ఉండి గృహిణులు స్విచ్ ఆఫ్ చేసుకుంటారా వీడియోలు? కాదు, వాళ్ళ సేవ చేయించుకుంటూ అయితే ప్రసాద్ గారు ఒక్కరే ఇప్పుడు వీడియో ఆన్ చేసి చేయించుకుంటూ. మా టైమింగ్స్ వేరు. ఈ టైం రిలాక్సేషన్ అన్నమాట. కనిపిస్తుంది. ఆన్ చేస్తే ఎందుకు కనిపించదు? ఆఫ్ చేసేసి కనిపిస్తుందా? ఎందుకు ఆఫ్ చేస్తున్నారు?
నువ్వు మ్యూట్ తీయు. మ్యూట్ లో ఉండి సమాధానం చెప్పేస్తే నేను అర్థం చేసుకునేంత కెపాసిటీ నాకు లేదు. ఓం నమః మాతాజీ. ఓం నమః. ఎందుకు ఆఫ్ చేసేస్తున్నావు వీడియో? ఆఫ్ చేయలేదు మాతాజీ, అదే సిగ్నల్ లేక ఏంటి కనిపిస్తుందా లేదా అని అడుగుతున్నాను, అందుకే. ఏమి ఇప్పుడే ఆన్ అయింది మరి? ఆ, ఇప్పుడు లేదు, ఈ ఆన్ నెట్వర్క్ చేయలేదా? ఇందాక నేను ఆన్ లోనే ఉందంటున్నావా? ఆన్ చేశాను మాతాజీ. నెట్ మొబైల్ నెట్ కాకుండా ఇప్పుడు వైఫై ఆన్ చేశాను, అందుకోసమని కనిపిస్తున్నట్టుంది. మొబైల్ నెట్ అయిపోయింది. ఇంట్లో ఉందా? ఉంది మాతాజీ. మరి అదే రోజు ఆన్ చేయొచ్చు కదా. అది టీవీ అవకాశం వేసారని అదే ఇక ఇంట్లో నుంచి అదే ఉన్నప్పుడు ఎలాగో చేస్తున్నాను. దానికి పే చేసేది పే చెయ్యాలి కదా, మీరు వాడినా వాడకపోయినా. ఆ, ఎందుకు కనిపించడం మేడంకి? హాయిగా శవాసనలో ఉండి వింటారా? ఆ, ఏం సన్యాసిరా, ఏం అక్క చేయించేస్తున్నావు? ఏం చేయిస్తున్నావు మీ ఆవిడ చేత? కాళ్ళు తీసుకుంటున్నావా? మా అమ్మగారు సేవలో ఉన్నారండి. అత్తగారు సేవలో తరిస్తున్నారు. అదే మరి మొత్తానికి ఆయన గారి అమ్మగారు సేవల్లో ఉంటారన్నమాట. ఓకే, సరే. ఆసనాల్లో పవన్ముక్తాసనము, అర్ధమత్స్యేంద్రాసనం, వజ్రాసనం, ఉత్తానాసనం, ఈ ఆసనాలన్నీ డైజెస్టివ్ కెపాసిటీని పెంచడానికి సహకరిస్తాయి. అలాగే ప్రాణాయామం అనేది తీసుకుంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో డీప్ బ్రీతింగ్, మైండ్ఫుల్ బ్రీతింగ్, ఆ గాలి ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అది గమనిస్తూ చేయమంటాం కదా. అలా చేయడంలోని ఆటోమేటిక్ గా ఎప్పుడు కామన్ ప్రిన్సిపల్ ఏం చెప్పుకుంటున్నాం, మనసు ఎంత చంచలంగా ఉంటే అంత ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. ఆందోళన, ఒత్తిడి, అశాంతి, అలజడి. ఈ అశాంతి అలజడి తగ్గాలి అంటే ఏమవ్వాలి? మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రం అయితే ప్రశాంతత, అనేకాగ్రం అయితే అశాంతి. అశాంతి, అలజడి. కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఈ శ్వాసని తీసుకునేటప్పుడు విడిచిపెట్టినప్పుడు మైండ్ ఫుల్నెస్ తోని ఏదో ఇలా పెట్టుకొని ఏవో ఆలోచించుకుని టెల్లి ఇటు తీసేస్తున్నా కూడా ఉపయోగం ఉండదు. ఆ గాలి ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది, లేదా తీసుకునేటప్పుడు ఓం అనుకుంటూ విడిచినప్పుడు ఓం, లేదా ఓం తీసుకుంటూ విడిచినప్పుడు నమః, ఇలా అనుకుంటూ చేస్తూ ఉంటే దానికి మనస్సు ఆటోమేటిక్ గా చంచలత్వం తగ్గి ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రమైన మనసే ప్రశాంతతని పొంది ఆందోళన, అలజడి తొలగించుకుని మళ్ళీ కామ్నెస్ వస్తుంది. ఆ కామ్నెస్ వల్లనే ఈ ఇండైజెషన్ అనేది జనరల్ గా సైకోసొమాటిక్ కనుక చెప్తున్నారు కదా. డాక్టర్స్ కి అసలు అర్థం కాదు ఇది ఎందువల్ల వచ్చింది. స్ట్రక్చర్ వైజ్ చూస్తే అబ్బే అంత బాగానే ఉంది, కానీ మరి ఎందుకు? ఈ మైండ్ఫుల్ బ్రీతింగ్ అనేది కూడా స్ట్రెస్ అనేది ఏదైతే ఈ డైజెషన్ అనే దాన్ని చక్కగా ప్రభావితం చేసి బాగా జరిగేలా చేస్తుందో ఆ రకంగా మైండ్ఫుల్ బ్రీతింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే నాడీ శోధన, ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీతింగ్ అనేది కూడా బ్యాలెన్స్ ది ఎనర్జీ ఇన్ ది బాడీ అండ్ ప్రమోట్ డైజెస్టివ్ హెల్త్. ఇప్పుడు బ్రెయిన్ మనుషులు, హార్ట్ మనుషులు అంటారు కదా. బ్రెయిన్ మనుషులు వాళ్ళు ఏంటి, బ్రెయిన్ మనుషులు అంటే ఎలా ఉంటారని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ పోనీ. హెడ్ ఈగో సూపర్ ఈగోలే మేడం బ్రెయిన్ మనుషులు అన్నారు. దానికి కారణాలు చూస్తారు, ఎమోషన్స్ తో పని లేదు.
కూర పోసినప్పుడు చేయి కట్ అయ్యి కన్నీరు వస్తే అది ఉల్లిపాయ ఉల్లిపాయ కట్ చేస్తున్నప్పుడు వచ్చిన కన్నీళ్ళు అదేనా మేడం గారు? ఆ, ఉల్లిపాయ కోసినప్పుడు వచ్చిన కన్నీళ్లు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చిన కన్నీళ్లు రెండు రెండు ఒకటే. ఒకలాగే చేస్తే అందుకు ఇదెంతో అది ఎంతో ఎమోషన్ ఇందులో లేదు అనేసి అంటారు కదండి. కాబట్టి రెండిటికి ఉన్న బాధలో తేడా లేదంటాడు. ఆ, రెండు కన్నీళ్లు సమానంగానే ఉన్నాయి, అందులో సింథసిస్ చేస్తే అందులో ఏటున్నాయి ఇందులోనే అవే ఉన్నాయి కాబట్టి ఆ బాధలోని బాధ కూడా అంతే ఉంటది దానికి దీనికి కూడాను అంటాడనమాట. ఆ హృదయం అంటే రోబోస్ లాగా. హృదయం మనుషులైతే వాళ్ళెలా ఉంటారు అంటే ఇడా మనుషులు పింగళ మనుషులు అన్నమాట యోగ పరిభాషలో. ప్రతిదానికి ఎమోషన్ అయిపోతూ ఉంటారు కానీ లాజిక్ రీజనింగ్ అది ఉండదు. అన్నిటికీ ఎక్కువ టెన్షన్ పడిపోయి అలాగా. కనుక ఏది డామినేట్ అయినా వాళ్ళు లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలుగుతారా? ఇలా కానీ పింగళ కానీ మరి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే ఏం జరగాలి? సుషుమ్నా యాక్టివేషన్ జరగాలండి. రెండు బ్యాలెన్స్ అవ్వాలి. అటు రోబో మనుషుల్లాగా బ్రెయిన్ మనుషుల్లాగా ఉండకూడదు, అలానే ఓన్లీ హార్ట్ మనుషుల్లాగా ఉండకూడదు. రెండు ఉంటే ఏ ఒక్కటి డామినేట్ చేసినా కూడా వాళ్ళ ఇంబ్యాలెన్స్ అవుతారు, స్ట్రెస్ స్ట్రెయిన్ లోన్ అవుతారు. ఇందాక రూప అన్నదే ఇడ్డు సూపర్ ఈగో అనేసి అలాగా ఏది డామినేట్ చేసినా వాళ్ళు ప్రాబ్లమేటిక్గా అవుతుంటుంది. కాబట్టి బ్యాలెన్స్ అవ్వాలి అంటే సుషుమ్న యాక్టివేట్ అవ్వాలి. దానికి నాడీ శోధన ప్రాణాయామం అనేది బాగా హెల్ప్ చేస్తుంది ఎక్కువగా రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి. కుడి నాస్ట్రిల్ ఆడితే లెఫ్ట్ హెమిస్ఫియర్ పనిచేస్తుంది, అప్పుడు రైట్ భాగమే యాక్టివేట్ అవుతుంది. అలాగే లెఫ్ట్ నాస్ట్రిల్ ఆడుతుంది అంటే రైట్ హెమిస్ఫియర్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. అప్పుడు లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ యాక్టివ్గా ఉంటుంది. రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఇప్పుడు అందుకే అసలు అదో పెద్ద సైన్స్. ఏమైపోయింది ఏ నాస్ట్రిల్ ఆడితే అనిపించవచ్చు. భోజనం చేసేటప్పుడు ఏ నాస్ట్రిల్ ఆడితే బాగా డైజెషన్ అవుతుంది? మరి నిద్రపోవాలంటే లెఫ్ట్ ప్రశాంతంగా ఉండాలి. రైట్ నాస్ట్రిల్ ఆడుతున్నప్పుడు నిద్రపోదామన్నా సరిగ్గా పట్టదు. అలాగే లెఫ్ట్ నాస్ట్రిల్ ఆడుతున్నప్పుడు తిన్న డైజెషన్ సరిగ్గా ఉండదు. కనుక ఏ నాస్ట్రిల్ ఆడుతున్నప్పుడు సరిగ్గా జరుగుతుంది అనేది చూసుకుని దానికి తగినట్టుగా ఉండడం అవసరం కదా. అది అలాగే బంధాలు జాలంధర బంధం, మూలబంధం, ఉద్యాన బంధం మూడు కూడా ఈ ప్రాణాయామాలతో పాటు చేస్తూ చేయడం అనేది చేస్తే వాళ్ళకి బుద్ధి వికాసం అనేది కూడా జరుగుతుంది. అలాగే ధ్యానం, మెడిటేషన్, మైండ్ఫుల్ మెడిటేషన్. ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్ కెన్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ విచ్ ఆర్ నోన్ టు కంట్రిబ్యూట్ టు డైజెస్టివ్ ఇష్యూస్. ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తొలగించడానికి సహకరిస్తుంది. ఏదైతే మైండ్ఫుల్నెస్తో చేస్తే మనసు కామ్గా అయ్యి స్ట్రెస్ యాంగ్జైటీ అవన్నీ తగ్గిపోయి డైజెస్టివ్ ప్రాసెస్లన్నీ చక్కగా జరిగి డైజెస్టివ్ కెపాసిటీని పెంచుతుంది. అలాగే ఇంకా మన ఆహార విహారాలు అన్నీ మార్చుకోవాలి అని చెప్పారు కదా. పథ్యం అపథ్యం అని రెండు చెప్తారు కదా ఇప్పుడు ఆయుర్వేద వాళ్ళైనా సరే. ఆ రకంగా యోగిక్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ విషయం తీసుకుంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? జీర్ణమయ్యేయి
ప్రాసెస్ చేసిన ఫుడ్ కాకోకుండా నార్మల్ గా ఉన్న రా ఫుడ్ తీసుకోవాలి. తీసుకోవాలి. కూరగాయలు అలాంటివి తీసుకోవాలి ఎక్కువగా. ఫ్రూట్స్, కూరగాయలు, సాత్విక ఆహారం. సాత్విక ఆహారం. ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్ లోని పళ్ళు, కూరగాయలు, చిరుధాన్యాలు, ఈజీలీ డైజెస్ట్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి. మరి హార్డ్గా అయ్యేవైతే వీళ్ళకి కష్టం కదా, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. కాబట్టి కాస్త ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. అవాయిడ్ ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేయాలి. అలాగే మసాలాలు, అలాగే ఫ్యాటీ ఫుడ్స్, గ్రీజీ ఫుడ్స్, ఇలాంటివన్నీ ఆయిల్స్ అవి ఎక్కువగా ఉండే ఫుడ్స్ని అవాయిడ్ చేసేయాలి. ఇంకా ఈటింగ్ మైండ్ఫుల్లీ, తినేటప్పుడు ఏదో టీవీ చూసుకుంటూ అది టెన్షన్స్, వీళ్ళకున్న టెన్షన్స్ చాలలేదు, టీవీ సీరియల్స్లోని వాళ్ళ టెన్షన్లు కూడా, అయ్యో ఆవిడ ఎలాగైపోయింది పాపం, ఈ కోడల్ని అత్తగారు ఇలా బాధ పెట్టేసిందని లేనిపోని టెన్షన్లు తెచ్చుకోవడం అనమాట. లేడీ విలన్స్. జెంట్ విలన్స్ కూడా ఉంటారు నాయన. తక్కువ, వీళ్ళు ఎక్కువ. వాళ్ళు కనబడతారు, వీళ్ళు కనబడతారు. ఏంటి జెంట్ విలన్స్ బయటికి కనబడతారు, లేడీ విలన్స్ కనబడరు. ఇప్పుడు సీరియల్స్ అందరూ వాళ్ళే కదండి, కనిపించేస్తున్నారు. వాళ్ళ వల్ల రేటింగ్ పెరుగుతుంది. ఈటింగ్ మైండ్ఫుల్లీ, పే అటెన్షన్ వైల్ ఈటింగ్. తినేటప్పుడు కూడా అటెన్షన్ పే చేస్తూ, చెప్పుకున్నాం కదా, కలపడాన్ని, చేత్తో నోటికి అందించడాన్ని, నోట్లో నమలడాన్ని, మింగటాన్ని అలా చక్కగా ఆస్వాదిస్తూ, ఎవరిదో చెప్తారు ఇలాగా ఆవిడ చక్కగా పాపం ఇంటి ఇల్లాలు ఎంత కష్టపడి తయారు చేస్తారా ఆ వంట అనేది, దాన్నేమో ఆవిడ చూసుకుంటూ తినేస్తూ ఉంటే ఎందుకు దాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు కదా. అంత కష్టపడి చేసిన దాన్ని ఆస్వాదిస్తూ దాని మీద తింటే వాళ్ళకి మైండ్ కామ్నెస్ ఉంటుంది, దాన్ని వంట పడుతుంది కూడాను. అలాగా అటెన్షన్ తినేటప్పుడు దాని మీద అటెన్షన్ పే చేస్తూ, చూ ద ఫుడ్ థరోలీ, చెప్పాను కదా, ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అనేసి. సాలిడ్ అంతా కూడా లిక్విడ్ అయిపోయే వరకు బాగా థరోగా, ఒక్కొక్క ముద్దని ఎన్నిసార్లు నమలమని చెప్తుంటారు? 32 సార్లు. సార్లు నమిలినప్పుడు ఆటోమేటిక్ గా సాలిడ్ అనేది లిక్విడ్ లా తయారైపోతుంది అనమాట. కాబట్టి చ్యూ థరోలీ, ఇక్కడే బాగా డైజెషన్ అనేది జరిగిపోతే లోపల ఇంకా పెద్ద కష్టం అవసరం ఉండదు కదా. ఇక్కడే వీళ్ళు తినడానికే బద్ధకం మింగేస్తున్నారు అనుకోండి, అక్కడ ఇంకేం చేస్తుంది? ఇక్కడ చేయాల్సిన పని ఇక్కడ చేయకపోతే కనుక ఇక్కడే బాగా నమిలి తింటే అది చాలా మంచిది. అలాగే ఓవర్ ఈటింగ్, ఎక్కువగా తినేయడం అనేది కూడా తగ్గించుకోవాలి, అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ కష్టం అవుతుంది కదా ఎక్కువగా తిన్నా డైజెస్ట్ చేసుకోవడం అనేది. అలాగే హైడ్రేషన్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ త్రూ అవుట్ ద డే, సపోర్ట్ ప్రాపర్ డైజెషన్. అంటే ఇప్పుడు చూడండి, మనం గ్రైండర్లోని పప్పు వేస్తాము, పప్పు మెత్తగా నలగాలంటే ఏం పోస్తుంటాం? వాటర్ వేయకపోతే మెత్తగా నలుగుతుందా? నలగదండి, అక్కడే ఉండిపోతుంది కదా. అలాగే మరి మనం కూడా మనం తిన్న ఆహారం బాగా నలగాలి, డైజెస్ట్ అవ్వాలి అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ కూడా ఉండాలి. తాగుతూ ఉంటేనే బాగా డైజెషన్ అనేది జరుగుతుంది. అలాగే రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగ నిద్ర. యోగ నిద్రలో ఏం చేస్తారు?
తీసుకుంటామండి. యోగ నిద్రలో ప్రశాంతంగా ఉంటాం. ఏది కాకుండా ఈ బాడీ పార్ట్ ని అబ్జర్వ్ చేస్తాం. అది శవాసనం కదా. నువ్వేం చెప్పావు? ప్రతి బాడీ పార్ట్ ని అబ్జర్వ్ చేస్తావు అనేనా? యోగ నిద్రలో చెయ్యమండి, ఏమి చెయ్యం, ప్రశాంతంగా ఉంటాం. బాగా అయితే తెలియదండి. యోగ నిద్ర అనేది ఒక ప్రాసెస్ అనే విషయం తెలుసా నీకు? అంటే నువ్వు రిజల్ట్ అనుకుంటున్నావు అంతేనా? రిజల్ట్ శవాసనం చేస్తే వచ్చే రిజల్ట్ అనుకుని ఏమి చేయము, ప్రశాంతంగా ఉంటాము, అదే యోగ నిద్ర అని అనుకుంటున్నావు అంతేనా? అలాగే అనుకుంటున్నానండి. యోగ నిద్ర అనేది ఒక ప్రాసెస్ కూడా. అవును, అది శవాసనంలోనే చేస్తాము. యోగ నిద్ర అనేది విన్నారా, వినలేదా? ఏం చేస్తారు ఇప్పుడు? నువ్వు చెప్పింది స్వాతి మాడుగులా చెప్పింది కూడా దాని మీద అవేర్నెస్ తో, ఏ భాగం చెప్తారో దాని మీద అవేర్నెస్ తో ఉంటాము అంటున్నావు. అంటే బాడీ పార్ట్స్ ని అబ్జర్వ్ చేయడం అనేది మాత్రమే వింటున్నావు. అవును, నువ్వు బాడీ పార్ట్స్ ని అబ్జర్వ్ చేయడం అనే కాన్సెప్ట్ తోనే చెప్తున్నావు అంతేనా? దాని రిజల్ట్ రెండు అవుతుందిలే. ఇంకా ప్రాసెస్ ఇంకేమైనా తేడా ఉందా? శవాసనంలోని అన్ని పార్ట్స్ ని గమనించడం అనేది చేస్తాం కదా. ప్రాసెస్ అంతే అనుకునే చెప్తున్నావా, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉందా అని అడుగుతున్నా. ఏం చేస్తారు యోగ నిద్రలో? బట్ట లేదు, బట్ట ఉంది కాదు, యోగ నిద్రలో బట్ట ఉండదు అక్కడ. ఏమో తెలీదు అక్క, మా అందరం తెలిసింది, మా అందరికీ తెలిసింది ఒకటే, పక్క నుంచి మీరు ఒకరు గైడ్ చేస్తూ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని అబ్జర్వ్ చేయడం, తద్వారా రిలాక్సేషన్ జరగడం జరుగుతుంది అని. సరే, ఈరోజు చేయిస్తాను యోగ నిద్ర. మీరు పడుకోకుండా ఉంటే లాస్ట్ లో అడుగుతాను మళ్ళీ ఏం చేశారో చెప్పాలి. పడుకుండి పోకుండా. సరే, పాజిటివ్లీ ఇంపాక్ట్ డైజెషన్ అనేది పెరుగుతుంది యోగ నిద్రలో ఉండే రిలాక్సేషన్ వల్ల కూడా. అలాగే శవాసనలో ఒక్కొక్క పార్ట్ని గమనించడం ద్వారా మైండ్ని కామ్గా చేసేసి స్ట్రెస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది కదా. ఒక్కొక్క భాగాన్ని గమనించడంలో స్ట్రెస్ అంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు విపరీతంగా చంచలంగా తిరుగుతున్న కొద్దీ స్ట్రెస్ అయిపోతారు. అందుకే వాళ్ళకి స్లీప్లెస్నెస్, నిద్ర లేకపోవడం అనేది కూడా దాని వల్లే. మేడం గారండి, ఒకసారి చెప్పినప్పుడు మాత్రం ఒకటి గుర్తుందండి. అంటే ఏదో ఒక చక్రం దగ్గర ఇది అదే మనం ఒక ఉంచాలి అని చెప్పేసి చెప్పినట్టుగా గుర్తుందండి. మిగిలినంతా మర్చిపోయాం. అందుకే కొన్ని రోజు కొద్దిసేపు చేయిస్తాను. ఎంతవరకు మీరు పడుకోకుండా ఉంటే లాస్ట్ లోని అందరూ చెప్పాలి ఏమేం చేయించాను అనేది. సరే, ఇంకా మరి స్ట్రెస్ మేనేజ్మెంట్కి ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా. అంటే లైఫ్ స్టైల్ని మార్చుకోవడం అనమాట. ఎప్పుడు అది లేదు ఇది లేదు అని ఆ లేని దాని వైపు చూసుకొని అయ్యో వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకి ఇది లేదు ఇది లేదు. ఇప్పుడు అంతా గతానుగతికో లోకహ అని అదే ఎక్కువగా ఉంటుంది కదా. ఒక పెళ్లి చేశారు అంటే
వాళ్ళు కార్డులు ఇంత కాస్ట్లీ ప్రింట్ చేశారు, మనం అంతకన్నా గొప్పగా చెయ్యాలి. వాళ్ళు ఇలా చేశారు, మనం అంతకన్నా గొప్పగా చేయాలి. వాళ్ళు డెకరేషన్ ఇలా చేశారు, అంతకన్నా గొప్పగా చేయాలి. వాళ్ళు భోజనాలు ఇంత బాగా పెట్టించారు, మనం అంతకన్నా పెద్ద మెనూ పెట్టాలి. వాళ్ళ కళ్యాణ మండపం ఇలాంటిది తీసుకున్నారు, మనం ఎంతకన్నా గొప్ప తీసుకున్నాం. అలాగే ఎవడో ఏదో చేసాడని ఆడి కోసం వాడిని చూసి ఏదో పుణ్యం చూసి నక్కమాకు పెట్టుకున్నట్టు అలా చూసి వీళ్ళ జీవితాలు నాశనం చేసేసుకుంటారు. ఆ అప్పుల్లో కూరుకుపోయి వీళ్ళ జీవితం అంతా అప్పు తీర్చడానికే సరిపోయేటట్టుగా. కనుక అలాంటివి ఏమి పెట్టుకోకుండా ఉన్న దాంతో కృతజ్ఞత అనేది, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఇంత ఉంది నాకు కాబట్టి థ్యాంక్ఫుల్ టు గాడ్. దీనికి సంబంధించి నేను స్టోరీ చెప్పాను, మీకు గుర్తుందా? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అనేది అభివృద్ధి చేసుకోవడం, పాజిటివ్ అవుట్లుక్ కలిగి ఉండడానికి. ఎవరికైనా గుర్తుందా? గుర్తు చేసి అలా. ఎవరు అలెగ్జాండర్ గారి గురించి చెప్పారు కదా, అలెగ్జాండర్ గారి గురించి చెప్పారు కదా. అలెగ్జాండర్ మామూలుగా వాడు తెలుసుకున్నాడు ఆఖరిని, నా జీవితం అంతా వృధా చేసుకున్నాను. మామూలుగా జనాలందరూ దేనికోసం ఆస్తి అంతస్తు పదవి అధికారం కీర్తి ప్రతిష్ట వీటి కోసం చూస్తారు. అవన్నిట్లోనే హైయెస్టే పొంది ఉన్నాడు కదా. మరి అన్ని హైయెస్టే పొంది ఉన్నా కూడా నేనేం పట్టుకెళ్ళట్లేదు అని చేతులు బయట పెట్టాడని చెప్పాను. నేను చెప్పిన స్టోరీ ఏంటంటే ఒక తల్లిని కొడుకు కాళ్ళు ఇంటి నుండి గంటేస్తారు ఉంచకుండాను, ఆవిడని చూడడానికి కష్టమైపోతుంది అనేసి. ఆవిడ అలాగా అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవిలోనికి వెళ్తే అక్కడ సమ్మర్ అనేది ఒక మంచి అమ్మాయి వేషం వేసుకుని వచ్చి తిడుతూ ఉంటుంది అన్నమాట. సమ్మర్ ఎంత చిరాకు, ఎండలు తట్టుకోలేకపోతున్నాం, ఉక్కబెట్టేస్తుంది, చెమటలు పట్టేస్తున్నాయి, చంపుకు తినేస్తుంది ఎండలో, ఏం వేసవో ఏటో అనేసి తిడుతుంది అనమాట. తిడితే అప్పుడు ఈవిడేమో, అయ్యో అలా అంటావేంటమ్మా, ఆ ఎండలు ఉండబట్టే కదా మనకి దానివల్ల వచ్చే పచ్చళ్ళు ఏంటి, ధాన్యాలు ఏంటి, సంవత్సరం పొడుగున్నా నిలవ ఉండడానికి ఉపయోగపడుతున్నది ఈ ఎండలు ఉండబట్టే కదా అనేసి దానిలో ఉండే ముఖ్యంగా జబ్బులు రావక్క ఎండల వల్ల. వేసవికాలంలో జబ్బులు తక్కువ, వడదెబ్బ తప్ప. బ్యాక్టీరియా పెరగదు, ఇన్ఫెక్షన్స్ పెరగవు, జలుబు తుమ్ము రంప ఇవన్నీ రావు, ఎండిపోతాయి ముక్కులన్నీ. లేకపోతే గంగా ప్రవాహం అంతా ఎప్పుడు ఉంటదేమో. బ్యాక్టీరియా పెరగదు, ఇన్ఫెక్షన్స్ పెరగదు, వైరస్ పెరగదు. రండిస్తారావు కరోనా సమ్మర్ లో ఎక్కువ పెరిగింది. అలాగా ఆ రకంగా దానిలో పాజిటివ్ ఫీచర్స్ అన్ని చెప్తే ఆవిడ పొంగిపోయి గోల్డ్ డబ్బులు ఇస్తుంది అనమాట ఆవిడకి. ఇంకా అలా వెళ్తుంటే అప్పుడు శీతాకాలం అమ్మాయి వేషం వేసుకుని వచ్చి శీతాకాలాన్ని తిడుతుంటది. ఇలాగా చలి వణికించేస్తుంది, ఇలాగా తట్టుకోలేకపోతున్నాం అనేసి తిడుతుంటది. ఆవిడతో పాటు కలుస్తుందేమో అనేసి. ఈవిడేమో కలవదు. అమ్మ శీతాకాలం ఉండబట్టే కదమ్మా చక్కగా ఈ మంచి పూలు పోస్తున్నాయి ఏవో చెప్తుంది అనమాట. దానివల్ల ఇంత మంచి ఉంది కదా అనేసి. అప్పుడు ఆవిడ ఇంకొంచెం బంగారం అది ఇస్తుంది అనమాట. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షాకాలం అలాగే అమ్మాయి వేషం వేసుకుని వస్తుంది. ఆవిడ అలాగే వర్షాన్ని ఇచ్చి ఏటి వర్షాలు బురద అంతాను అని అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాము ఈ వర్షాల వల్ల అనేసి తిడుతుంటుంది. తిడితే అదేంటమ్మా వర్షాలు ఉండబట్టే కదా మనకి ఫుడ్ అనేది వస్తుంది, ఆహారం వస్తుంది, ఆ వర్షాలే లేకపోతే ఎలాగా అనేసి వర్షానికి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ చెప్తుంది. ఆవిడ పొంగిపోయి వాళ్ళని వజ్రాలు ఇస్తుంది అనమాట. ఈ బంగారం డబ్బు వజ్రాలు అన్నీ పట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అప్పుడు అన్ని పట్టుకొచ్చింది కదా, అప్పుడు నెత్తి మీద పెట్టుకొని చూస్తారు. అప్పటి వరకు పేదవాళ్ళ మరి తిండికి లేకే కదా ఆవిడికి కూడా పెట్టలేక బయటికి పంపించారు. ఇప్పుడు గోల్డ్ ధనవంతులు అయిపోతారు, పెద్ద బిల్డింగ్లు కట్టేసుకుని దర్జాగా ఉంటారు.
అప్పుడు ఆ ఎదురింట్లో వాళ్ళు చూసి ఏమైంది ఏంటి అనేసి తెలుసుకుంటే ఆవిడని పంపించారట. ఆవిడ డబ్బు అది పట్టుకుని వచ్చింది, అంతే కదా తెలుస్తుంది. మిగిలినవన్నీ తెలియదు కదా. అప్పుడు వాళ్ళమ్మ నాన్న అమ్మని కూడా అలాగే కొట్టేసి పంపించేస్తారు. పంపించేస్తే ఈవిడ అలా వెళ్తుంది. వెళ్తే ఆవిడికి లాగే ఈవిడికి కూడా అలాగా సమ్మరు వచ్చి తిడితే సమ్మరు అన్ని ఈవిడ కూడా తిడుతుంది. నాకు బాధేస్తుంది. అలాగే వర్షం, అలాగే శీతాకాలం అన్నీ వాళ్ళు తిడితే ఈవిడ కూడా తిడుతుంటది వాళ్ళతో పాటును. వాళ్ళు ఈవిడిని శుభ్రంగా కొట్టేస్తారు. కొట్టేసి పంపించేస్తే అప్పుడు ఆ దెబ్బలతోని రక్తాలు కారుకుంటూ వస్తుంది. వస్తే అప్పుడు వీళ్ళు కూడా కొట్టేసి పంపించేస్తారు అనమాట. అలాగా అంటే ఆ కృతజ్ఞత అనేది ఉండడం వల్ల ఆవిడికి అంత డబ్బు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ వచ్చాయి. ఈవిడ తిట్టడం వల్ల అక్కడ దెబ్బలు, ఇంట్లోని కూడా దెబ్బలు ఏమి తేకుండా వచ్చేసామని పంపించేస్తారు అనమాట. అలాగా గ్రాటిట్యూడ్ అనే ఒక్క కారణం వల్ల పూర్తి ఆపోజిట్ రిజల్ట్ వచ్చింది కదా. అలాగే మన బాడీలో కూడా ప్రతిదీ కూడా స్ట్రెస్, టెన్షన్ అనేది కృతజ్ఞత అనేది లేకపోతే పెరిగిపోతూ ఉంటాయి. ఆ కృతజ్ఞత భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు అది స్టోరీలా చెప్పినా మనలోని ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ డబ్బు, బంగారం, వజ్రాల అంతటి ఆరోగ్యం మనకి చేకూరుతుంది. వీటన్నిటి గురించి వింటుంటే భయం వేస్తుంది కదా. అలాంటి భయపడాల్సిన అవసరం లేకుండా మనకి ప్రతిదీ, మనకి ఏది ఉంటే దాంతోనే. అదే చెప్పాను కదా, ఆడికి బండి ఉంది, ఆడికి కారు ఉంది, ఆడికి బంగ్లా ఉంది, నాకేమీ లేదు, నేను రోజు నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది అని చూసేదానికన్నా ఇటు అబ్బాయి ఎంతమందికి కాళ్ళు లేవు, అసలు తినడానికే లేదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు, నాకు అవన్నీ ఉన్నాయి, నేను ఎంత అదృష్టవంతురాలని అలాగా చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు అనేది స్ట్రెస్ మేనేజ్మెంట్కి ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అనేది. ఓవరాల్ వెల్బీయింగ్ అనేది పెరుగుతుంది అనమాట. స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది, ఓవరాల్ వెల్బీయింగ్ అనేది పెరుగుతుంది. ఈ గ్రాటిట్యూడ్ అనేది అభ్యాసం చేయడం వల్ల మనకు ఉన్న దాన్ని నాకు నిజంగా చూడగలిగితే కళ్ళు అనేది ఎంత గొప్ప. అసలు మన బాడీ అనేది ఎవరో చెప్తున్నారు ఏంటి, ఒక గంట సేపు వెంటిలేటర్ మీద ఉంచితే ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు. అలాంటిది లైఫ్ లాంగ్ రోజుకి 24 గంటలు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ఇంత ఇన్నేళ్ల పాటు 70 ఏళ్ళు 85 ఏళ్ళు తీసుకున్న రూపాయి కూడా భగవంతుడు అడగలేదే మనకి. మరి ఎంత కోట్ల విలువైన ఆస్తిని మనకి ఇచ్చినట్టు. అలా ఒక్కొక్క భాగానికి లెక్కలు వేసుకుంటుంటే ఎన్ని లక్షల కోట్ల విలువైనది మన జీవితం అనేది. ఒక కిడ్నీ మార్చాలంటే మన ఎవరో చెప్తున్నారు, ఆపరేషన్ అయ్యిందంట మోకాళ్ళకి, దానికి 80 లక్షలు తీసుకుంటున్నారట. మరి ఒక మోకాలికి ఆపరేషన్కే 80 లక్షలు తీసుకుంటే ఎన్నేళ్ల పాటు మనకి ఆ మోకాలేటి, కిడ్నీస్ ఏటి, హార్ట్ ఏటి, లంగ్స్ ఏటి, కన్ను ఏటి, చెవేటి, ముక్కేటి, నోరేటి, ఎన్ని పనులు చేసి పెడుతున్నది. ఎంత కృతజ్ఞత మనం కలిగి ఉండాలి మన శరీరం భాగాల మీద. అది మనకి అది హెల్ప్ చేస్తుంది. ఏటి ఉందో దాన్ని కృతజ్ఞతతో చూడటం వల్ల. ఫాస్టింగ్ అనేది కూడా ఎక్సలెంట్ వే. ఈ ఇండైజెషన్ అనే దాన్ని తొందరగా తొలగించుకోవడానికి ఫాస్టింగ్ అనేది కూడా చాలా లంకణం పరమౌషధం అంటారు. అన్నిటికన్నా ఉత్తమమైన ఔషధం అనేసి. అంటే